దేశంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేసింది. మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచము, తగ్గిస్తామని మాట చెప్పారు. కానీ 17 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. ఇప్పుడు అందరితో ఆగకుండా ఈరోజు మళ్ళీ 2014 నుండి 19 వరకు వాడుకున్న 5 ఏళ్ల కాలానికి ఇంకొక 12,771 కోట్ల రూపాయల భారం వేయడానికి కత్తులు నూరుతున్నారు. ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ రబ్బర్ స్టాంప్ లాగా ఆమోద ముద్ర వేయడానికి తూతూ మంత్రంగా ఈ విచారణ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, విద్యుత్ సుంకం పేరుతో భారం వేశారు. అంటే గత ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం పోటీ పడుతూ ఉంది. మరి 17 నెలల్లోనే 32,000 కోట్ల రూపాయలు వాళ్ళు వేసే భారాలతో కలుపుకుంటే అవుతుంది. 17 నెలల్లోనే 32,000 కోట్లు వేస్తే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటిపోతాయి ఈ భారం. ఇది నమ్మక ద్రోహం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన. దానికి తోడు గతంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు విద్యుత్ మీద. ఏ విచారణ ఎందుకు జరపరు? ఆ అవినీతిని మీరు కప్పిపుచ్చుతున్నారా? ఆ అవినీతిలో మీరు వాటాలు పుచ్చుకుంటున్నారా? అందుకే బడా కార్పొరేట్ కంపెనీలైన అదానీ, రాష్ట్రంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కార్పొరేట్లకు దాసోహమని సామాన్యుని నెత్తిన భారాలేసి ప్రజల జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు. తప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు. అక్రమ ఒప్పందాలు జరుగుతున్నాయి. అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. పగలగొట్టమని వాళ్ళు ఎందుకు మీటర్లు పెడుతున్నారు? మంత్రి గారేమో ప్రజలకు ఇష్టం లేకపోతే మీటర్లు పెట్టమంటున్నారు. దొంగ చోటుగా బెదిరించి మీటర్లు కొనసాగిస్తున్నారు. మీటర్ల విషయంలో మాట తప్పింది, ఛార్జీల విషయంలో మాట తప్పింది. అందుకే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు పూర్తిగా విఫలమైపోయినాయి. 17 నెలల్లోనే కరెంటు విషయంలో, విద్యుత్లో వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైపోయింది. అందుకే సిపిఎం తరఫున 12,771 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు రద్దు చేయండి, గతంలో వేసిన కూడా వెనక్కి ఇవ్వండి, స్మార్ట్ మీటర్లు ఆపండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో దశ విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తాం. అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోరాటం చేస్తాం. ప్రజలందరినీ కలుపుకు రావాలి. ట్రూ అప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలి. కరెంటు వాడుకున్న తర్వాత సంవత్సరానికి 5 ఏళ్లకి మళ్లీ భారం వేసే ఈ పద్ధతినే వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానం రద్దు చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం. ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వ వైఖరి. ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరి. సిపిఎం జిందాబాద్, 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 జిందాబాద్. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం వేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరి. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, రద్దు చేయాలి ట్రూ అప్ ఛార్జీలను. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల